అల్లం చిన్నపాయ ఉడిగింది చట్నీ అసలు ఇడ్లీ వేసుకుని తింటే ఎంత రుచిగా ఉండదు అసలు. టిఫినా అసలు 1000 రూపాయల 50 రూపాయలు 70 రూపాయలు తీసుకొస్తా పిల్లలకి. రుచి ఉంటే ఇంకెంత తినబుద్ది అది. 2 పూరీలు కట్టావుగా, ప్లేట్ ఇడ్లీ కట్టు. ఈ మాట్లాడి కూడా లైన్లోకి పోతే తీసుకో. పిల్లలు టిఫిన్ తీసుకొచ్చాను, మటన్ ఒక అరకేది తీసుకొచ్చా. త్వర కూరండి మరి. హలో పేడ వేస్తా. సరే మరి నువ్వు పేర్లు అయ్యి నేను అన్నీ కట్ చేసుకొని కర్రీ చేస్తా. మరి పైన పడకాకు నువ్వు, కాలు బెనికిందిగా. ఎవరు ఇంతకైనా వచ్చింది కాడు మన మీద కన్ను ఉందంట, దిష్టి తగులుతుందంట మనకి. ధనలక్ష్మి రావాలనుకుంటుంది కానీ ఆ శని దిష్టి ఉండేసరికి రాలేకపోతుందట. జాతకం చదువుతారంట, ఆ జాతకం చదివితే ఇంకా అనుమానంతో సావాలి. డబ్బుల కోసం కాజు వేసుకో. ఏం మాట్లాడాలి, వినపడదా? బెల్లం దూరం పెడితే ఏం పడితే నీ ఇష్టం చెబితే చేద్దామని కదా అంటున్నా. మాట్లాడరాదు, మాట్లాడాలి. బాగా నచ్చుతుంది. కట్ల మీద చేస్తా కట్ల పొడి మీద నేను చేయలేను. కట్ల మీద గ్యాస్ ఏమిటి మనం వారందా చెప్పి బుక్ చేయకుండా ఉన్నా, అనవసరం బుక్ చేశాను. నేను చూస్తున్నా పని చూడు. పుదీనా లేదు మరి, పలావ్ చేయను. కొత్తిమీర తీసుకొచ్చా రాత్రి. మా బజార్నా పుదీనా కోసం పోతే ఏం చేస్తున్నావు పలావేనా అని అడుగుతారు. మాకు కూడా కొద్దిగా అంటారు. ఇంకా ఇంటికి రావాలి చెప్తా రా. మొన్న అయితే మొత్తం పొలాలు చేద్దు కానీ రా, నా చాలు కాదు రా అంది చిట్టి మాట. అట్లా చెయ్యాలి అంటే చెబుతా ఏం సోకం చేసిపోదు కానీ రానే అంది. నాకు టైం లేక రేపు చేస్తాలత్త నేను చెప్పాగా దాని ప్రహారం చెయ్యి అని అన్న. సరేలే పండగ చేయించుకుంటారులే మా పెద్దమ్మ మా అమ్మోళ్ళు నా చేత పొలం పల్లెమత్తం చెయ్యి. పల్లెమత్తం నీ చుట్టాలేగా. చుట్టాలే అవసరం పెద్దగా గుండెకే వండుతా, అందరు తినిపోతారు. అట్నే చెయ్యి. ఎట్లా నీ కొడుకు పుట్టినరోజు రాబోతుందిగా, పెద్ద గుండె పిలువ అందరు తినిపోతారు. దానికి కూడా ఒప్పుకుంటాడు ఆయన మా ఆయన అయితే. అంటే నా కొడుకు పుట్టినరోజు వస్తుంది, చెయ్యాలంతా బాగుంటుంది. ఏడు దేవాల 10 కేజీలు చెప్పదు. తక్కువగా ప్లేట్ కూర్చోవాలి. ఏ మరి కూర ఉండేది నువ్వు కూర వండు, నేను పలావ్ వండుతా. లేకపోతే నువ్వు పలావ్ వండు, నేను కూర వండుతా. అదే అనుకుంటున్నారు. తప్పేముంది అట్ట మాట్లాడుతూ? పంజుడు ఎక్స్ట్రా చేయకుండా. క్యారెట్ కోస్తాను ఎందుకు? పలావ్లోకి క్యారెట్ సరిగ్గా. బీట్రూట్ ఎందుకు మరి? బీట్రూట్ కూడా ఇవి అన్నీ
వెజ్ పర్వాలేదు, గజ్జి పర్వాలేదు, మామూలుగా క్యారెట్లు అవన్నీ పిల్లలకి ఫ్రై కోసం తీసుకొస్తే ఏంటి పొలాలు బాగా తింటాడు పెద్దోడు. తినో వస్తాగానే కానీ మరి చెరువు పొయ్యి మీద పలవ దాంట్లోనూ కూర దాంట్లో పిల్లలకి నీళ్ళు పెట్టుకోదా, నీళ్ళు కాగుతూ ఉండేవి కదా. ఖాళీగా ఉండలేదు కదా బాబా, చేస్తాగు ముందు ఆ పని చేసుకుంటే కాగుతూ ఉంటాయి. పిల్లలు వేసి నీళ్ళు పోసేదానివేగా. మంచిగా కాగబెడతా. ఏం కాకూడదు ఏమో చెప్పండి. నాకు పొద్దుగొకట వాన అడగాక వాన అనేది పండుగ రోజులు వెనక పని ముందు పని వెనక చెప్తా. ఎందుకు ఇంకా పెట్టను కాయ పెట్టవా? నెయ్యి వచ్చి కాయ పెడతాను అట్టయితే. అయ్యేందుకు కొత్తగా నువ్వే కావాలి, వాళ్ళ అయ్యో నువ్వే కాబట్టి రోజు కాయ పెడతారు చూపు. ఇప్పుడు దాకా పడుకున్నారే భయం భక్తి లేకుండా. ఈ రోజు సండే అని చెప్పేసి పడుకున్నారా? రోజు పెనాలు ఎగుతారుగా. నువ్వేనా మగపిల్లన్నా పెనాలు ఎగుతారు, నువ్వేనమ్మా రోజు 8 అయితే నువ్వు లేచేసరికి. ఆడపిల్లని గారాబు చేస్తుంటే మరీ ఎక్కువ చేస్తున్నావే. ఇట్లా లైలు చేసిద్ది నాన్నని. టిఫిన్ తీసుకొచ్చి తినండి, పూరి తీసుకొచ్చా. అలిగేరా తింటావా? సువాసి పూరి తింటావా? మొహాలు కడుక్కోపండి, టిఫిన్ చేయండి. ఇంకా అమ్మ మటన్ కర్రీ అన్న పలావ్ చేసిద్ది మీకు, సరేనా? డ్యాన్స్ చేయండి. ఏ డ్యాన్స్ ఇందాక మాట్లాడుతుంటే ఇక చేశారా? పూరి తినండి. ఇంకా సువాసన రా, ముందుకు రా, కూర్చో. అబ్బాయికి ఇడ్లీ, అబ్బాయికి ఒకటి చేతికి ఒకటి ఇడ్లీ తినండి. అబ్బాయికి ఇడ్లీ రా, తింటా ఉంటాడు. మేము ఇద్దరు చెరువు పూరి తినండి, సరేనా? ఏది మమ్మీ? తిను, మంచిగా తీసుకొస్తా, తినండి. ఏందనా ఏడగా తాగండి అమ్మా, తినండి ముగ్గురు. అబ్బాయిని ఏడిపి కాకండి, సరేనా? అబ్బాయి కూడా పూరి ముక్క కూడా పెట్టండి. అదే సువాసనే వాడికి ఏంటి చెరు ఒకటి ఏంటి. మీరు తిన్నాక ఏంలే కానండి, తినండి. దేవుడి పాటలు పెట్టానా? చూస్తానండి. మొత్తం బయట పెడుతున్నావా? అందరం కలిసి భోజనం చేయొచ్చులే. సుహాసిని, సాహసు, రాండి భోజనం చేద్దాం రండి. అమ్మ ఈరోజు సండే స్పెషల్ అని చెప్పేసి మీకు వెజ్ పులావు మటన్ కర్రీ వేసింది కుక్కర్లో. కుమ్మేద్దామా? అబ్బో డ్యాన్స్ చేస్తుంది సుహాసిని. అబ్బో ఏమైంది అనుకుంటా. పోలియో చుక్కలు వేయించుకొచ్చా కదా, ఇంటికి రాశారులే. కొయ్యి ఉల్లిపాయ నిమ్మకాయ లేదు, అసలు ముద్దాడు దిగుతురా అది. అదేంది
పొలం 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 వెజ్ పొలం 50 రూపాయల ప్లేట్. రా 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 రా. నువ్వు కదిలే కాక అన్నం పోయిద్ది. అరే ఊరుకో. రాజకుమారి అయితే నాకు వడ్డిచ్చిందండి. ఇదిగోండి చూస్తుంటే నూరు పోతుంది. మా సండే స్పెషల్ అయితే ఇది. ఈరోజు మీరు కూడా ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి తప్పకుండా, సరేనా?